హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రెండవ భాగంగా మనం ఆర్టికల్ 36 నుంచి 51 వరకు డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు డిపిఎస్పి చూసాము. అదేవిధంగా డిఫరెన్స్ బిట్వీన్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్ డిస్కస్ చేసాము. Previous video is also very important and this particular video is also very important. Definitely questions are going to be asked from this topic. So listen very carefully. Don't get distracted by your mobile phone notifications or whatever. So give some time for your preparation and it will pay off definitely. Directive principles of state policy. As we discussed in the previous class, they are directives to the government while making laws. అయితే Constitution of India ప్రభుత్వాలకి కొన్ని సూత్రాలను సూచిస్తుంది. మీరు లాస్ చట్టాలు చేసేటప్పుడు ఈ సూత్రాలని అమలయ్యే విధంగా చేయండి, వీటిని అమలయ్యే విధంగా మీ పాలసీస్ని తయారు చేయండి అని చెప్తుంది అనమాట. అవి ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఆర్టికల్ 36 అండ్ 37 విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాం. 36లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఇన్ దిస్ పార్ట్ అంటే పార్ట్ 4 డిపిఎస్పి కదా. సో పార్ట్ 4లో అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, అవసరమైతే తప్ప ద స్టేట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఇన్ పార్ట్ 3. స్టేట్ అనే పదానికి పార్ట్ 3లో ఉన్న మీనింగే అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నారు. పార్ట్ 3లో ఆర్టికల్ 12లో మనం స్టేట్ యొక్క డెఫినేషన్ చూసాము. స్టేట్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఆర్గన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ అని డిస్కస్ చేసాము. వాటితో పాటు ఇంకేముంటాయి? లోకల్ గవర్నమెంట్స్, ఆల్ ది లోకల్ గవర్నమెంట్స్ అండ్ అదర్ అథారిటీస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఆల్ ది లోకల్ అథారిటీస్ అండ్ అదర్ అథారిటీస్. సో ఆ సేమ్ డెఫినేషన్ పార్ట్ 4 డిపిఎస్పి కూడా అప్లై అవుతుంది అని చెప్తున్నారు 36లో. 37 డిపిఎస్పి యొక్క అప్లికేషన్ గురించి మాట్లాడుతుంది. అయితే దీని యొక్క అప్లికేషన్ ఎంతవరకు ఉంటుంది? దీన్ని కోర్టులో ఎన్ఫోర్స్ చేయొచ్చా? ద ప్రొవిజన్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ by the court. We have seen in the previous video that DPSP are non-justiciable in nature. Whenever they are not fulfilled, we cannot move the Supreme Court or High Court. As in case of fundamental rights, we move to Supreme Court under Article 32 and High Court under Article 226. That is not possible because they are non-justiciable, but they are directives. They are very important. You will see here. But the principles therein laid down are nevertheless fundamental in the governance of a country. They are very basic, they are very important, they are very fundamental in the governance. పరిపాలనలో చాలా ముఖ్యము. ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లాస్. ఈ ప్రిన్సిపల్స్ని అమలుపరిచే బాధ్యత స్టేట్కి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్కి వర్తిస్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. డిపిఎస్పిని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్లాసిఫై చేయలేదు, కానీ వాటి యొక్క నేచర్, ఐడియాలజీ ఆధారంగా మనం చేసుకున్నాము ఈ యొక్క క్లాసిఫికేషను. మనం అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా మనం డిస్కస్ చేయబోతున్నాము. సోషల్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఈవెన్ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వీటిని ఈ విధంగా డివైడ్ చేసుకొని చదువుతారనమాట. సో మీరు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రెఫర్ చేసి అందులో ఈ క్లాసిఫికేషన్ లేదు కదా సార్ అని అడగకండి, ఎందుకంటే క్లాసిఫికేషన్ అనేది మనం చేసుకున్నటువంటి క్లాసిఫికేషన్. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, గాంధీయన్స్ ప్రిన్సిపల్స్, లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. సో సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ బేసికల్గా ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన గాంధీ యొక్క ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. అవి గాంధీయన్ ప్రిన్సిపల్స్గా నామకరణం చేయడం జరిగింది. తర్వాత లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. మేధోపరమైనటువంటి ప్రిన్సిపల్స్, కొన్ని లిబరల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి కూడా మనం చూడబోతున్నాము. ఆర్టికల్ 38 మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లో వస్తుంది. ఇప్పుడు మనం సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ని డిస్కస్ చేద్దాము. We are not going to discuss Article 38 to Article 51 in a chronological order, but we are going to discuss them as per
socialistic principles, Gandhian principles, and liberal intellectual principles. So 38 and 39 both falls under socialist principles, and there are also some other articles which fall under the socialist principles. మనం చూద్దాం. The state shall strive to promote the welfare of the people by securing and protecting a social order by ensuring social, economic, and political justice. సో ప్రజలందరికీ ప్రజల యొక్క శ్రేయస్సు ఉండేటట్టు చూసుకోవాలి. ప్రజలకి సామాజిక, ఆర్థిక అండ్ రాజకీయ న్యాయాన్ని అందేలా మరియు బై మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్లో అసమానతలను తొలగించాలని చెప్తుందన్నమాట. ఇందులో ఇన్కంలో, ఆదాయంలో, స్టేటస్లో, ఫెసిలిటీస్లో అండ్ అవకాశాల్లో. నెక్స్ట్ ఆర్టికల్ 39. The state shall in particular direct its policies towards securing right to an adequate means of livelihood to all the citizens. అందరి సిటిజన్స్ అందరికీ లైవ్లీహుడ్, ఒక బ్రతుకు తెరువు కల్పించాలి అని చెప్తున్నారు. ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రీసోర్సెస్ షెల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఏ మేనర్ టు సర్వ్ ద కామన్ గుడ్. సో వనరులు ఉంటాయి కదా, ఆ వనరులన్నీ ప్రజల శ్రేయస్సు కోసము, సామాన్య ప్రజల శ్రేయస్సు కోసము ఉపయోగపడేలా దాని యొక్క యాజమాన్య నియంత్రణ అనేది జరగాలి. ద స్టేట్ షెల్ అవాయిడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఎ ఫ్యూ హ్యాండ్స్. సో సంపద అనేది కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా అందరికీ అందాలి, అందరూ రిచ్ అవ్వాలి అనేది. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. మహిళ అయినా పురుషుడైనా సరే సమాన పనికి సమాన వేతనం ఉండాలి. The protection of the strength and health of the workers. Childhood and youth shall not be exploited. So these are the principles in Article 39. Article 41. To secure the right to work, to education and to public assistance in cases of unemployment, old age, sickness and disability. So ప్రజలందరికీ పని కల్పించడము, వారికి విద్య కల్పించడము, పబ్లిక్ అసిస్టెన్స్ అంటే మీరు ఎప్పుడైనా అన్ఎంప్లాయ్గా ఉన్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, ఓల్డ్ ఏజ్, మీరు ముసలివాడు అయినప్పుడు, మీకు అనారోగ్యం సంభవించినప్పుడు, మీరు ఏదైనా డిసేబిలిటీ, అంగవైకల్యం ఉన్నప్పుడు మీరు పబ్లిక్ అసిస్టెన్స్ తీసుకునే విధంగా పాలసీస్ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ 42. The state shall make provisions for securing just and human conditions of work and for maternity relief. సో న్యాయబద్ధమైన, మానవీయమైనటువంటి పరిస్థితులను వర్కర్స్కి అటు వర్క్లో అండ్ మెటర్నిటీ రిలీఫ్, ప్రసూతి సౌలభ్యాలను కల్పించాలి అని చెప్తుంది ఆర్టికల్ 42. ఆర్టికల్ 43. ద స్టేట్ షెల్ ఎండోవర్ టు సెక్యూర్ ఆల్ వర్కర్స్ ఎ లివింగ్ వేజ్, ఎ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. సో ఒక జీవన భృతిని కల్పించాలి అందరి పనివారికి అండ్ ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. మనము లైఫ్ అన్నప్పుడు ఆర్టికల్ 21ని రిలేట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 21 డిస్కస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ సెడ్ దట్ మియర్ యానిమల్ ఎగ్జిస్టెన్స్ కాదు, ఒక మంచి సోషల్గా, ఇంటలెక్చువల్గా, స్పిరిచువల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండేలా మనము జీవనాన్ని గడపాలి. అప్పుడే మన రైట్ టు లైఫ్ ఆర్టికల్ అనేది సాటిస్ఫై అవుతున్నట్టు అని మనం డిస్కస్ చేసాము. దాని గురించి ఇది మనం రిలేట్ చేసుకోవచ్చు. 43 అందరి పనివారి గురించి మాత్రమే, కాకపోతే ఇది లివింగ్ వేజ్, జీవన భృతి. ఇక్కడ దెర్ ఆర్ 3 టర్మ్స్ అండి. లివింగ్ వేజ్, అంతకంటే ముందు మినిమం వేజ్ అని ఉంటుంది. మినిమం వేజ్. సో మినిమం వేజ్ అంటే వారి యొక్క బట్ట, ఫుడ్, క్లాత్, షెల్టర్ అంటాం కదా. సో ఆహారము, బట్టలు అండ్ షెల్టర్, ఇల్లు, వీటికి సరిపడా ఉండాలి, దాన్ని మినిమం వేజ్ అంటాము. లివింగ్ వేజ్ అంటే ఫుడ్, క్లాత్, షెల్టర్తో పాటు వారు కొద్దిగా గౌరవంగా బతకడానికి, ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి కావచ్చు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం కావచ్చు, మిగతా కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. దాన్ని లివింగ్ వేజ్ అంటాము. అండ్ ఇంకొకటి ఉంటుంది, దాన్ని ఫేర్ వేజ్ అంటాము. ఫేర్ వేజ్ అంటే మినిమం వేజ్ అండ్ లివింగ్ వేజ్ యొక్క ఒక మీన్ అనమాట. అంటే ఆ రెండింటికి మధ్యలో ఉండేదాన్ని ఫేర్ వేజ్ అంటారు. మినిమం వేజ్ అండ్ లివింగ్ వేజ్ని తీసుకుంటే, ఒక స్కేల్లో తీసుకుంటే ఆ మధ్యలో పాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఫేర్ వేజ్ అంటారు అనమాట.
It is neither completely minimum wage nor completely living wage. It is in between minimum wage and fair wage అన్నట్టు. So this is about wage. There are 3 wages: minimum wage, living wage and fair wage. మినిమం వేజ్ అంటే ఫుడ్ క్లాత్ అండ్ షెల్టర్కి సరిపోవాలి. లివింగ్ వేజ్ అంటే ఫుడ్ క్లాత్ అండ్ షెల్టర్తో పాటు వాళ్ళు చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి, హాస్పిటల్ ఖర్చులు, లేదంటే ఇన్సూరెన్స్, ఇటువంటివన్నీ. ఫేర్ వేజ్ అంటే ఈ మినిమం వేజ్ అండ్ లివింగ్ వేజ్ బ్యాలెన్స్ చేస్తూ ఉండేది, దాని యొక్క మీన్ని మనం ఫేర్ వేజ్ అంటాము. అదేవిధంగా డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కల్పించాలి పనివారికి, పనిచేసే ఉద్యోగులకి. నెక్స్ట్ 43A, the state shall take steps to secure the participation of workers in the management of industries. ఇండస్ట్రీస్ యొక్క నిర్వహణలో వర్కర్స్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. సో లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ పెంచాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి, అండ్ పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అండి. హెల్త్ ఉండాలి, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ డోంట్ హ్యావ్ గుడ్ హెల్త్, వాట్ విల్ యూ ఈట్? విల్ యూ ఈట్ యువర్ కరెన్సీ ఆర్ విల్ యూ ఈట్ యువర్ సెల్ ఫోన్? వాట్ విల్ యూ ఈట్? సో పబ్లిక్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దట్ షుడ్ బి ద ప్రైమ్ కన్సర్న్ ఆఫ్ ఎనీ స్టేట్. ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ షుడ్ బి ద ప్రైమ్ కన్సర్న్ ఆఫ్ ఎ స్టేట్. ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీస్ తేవాలి, హెల్త్కు సంబంధించిన పాలసీస్ తేవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ తెలంగాణలో అప్పట్లో సమ్ స్కీమ్ రిగార్డింగ్ ఐ చెకప్ చేశారు, కంటి వెలుగు. సో దట్ ఈస్ ఆల్సో ఏ స్కీమ్ విచ్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఆర్టికల్ 47. ప్రజలందరి ఆరోగ్యాని కోసం తెచ్చిన స్కీమ్ అది, కంటి వెలుగు. అలా చాలా స్టేట్స్ చాలా స్కీమ్స్ తెస్తుంటాయి, తేవాలి కూడా. ఆర్టికల్ 40, ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్. సో విలేజ్ పంచాయత్స్ని ఆర్గనైజ్ చేయాలి యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. సో విలేజ్ లెవెల్లో కూడా సెల్ఫ్ గవర్నమెంట్ ఉండాలి అనేది గాంధీజీ యొక్క ఐడియాలజీ. ఆయన ఏమంటారంటే విలేజ్లు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్తారనమాట. సో విలేజ్ పంచాయత్స్ అనేది సెల్ఫ్ యూనిట్ గవర్నమెంట్గా పనిచేయాలని చెప్తున్నారు. Now we are saying Gandhian principles for your information if you have not noticed the heading. Article 43, the state shall endeavor to promote cottage industries on an individual and cooperative basis in rural areas. సో కాటేజ్ ఇండస్ట్రీస్ని వ్యక్తిగతంగా మరియు కోఆపరేటివ్ బేసిస్లో రూరల్ ఏరియాస్లో ప్రత్యేకించి ప్రమోట్ చేయాలి అని చెప్తున్నారు. సో జనరల్గా మీరు చూస్తే ఈ విలేజ్కి సంబంధించి కానీ, రూరల్ ఏరియాస్కి సంబంధించి కానీ, హింస చేయొద్దు అనే ప్రిన్సిపల్స్ కానీ, మద్యపానం తాగొద్దు అన్న ప్రిన్సిపల్స్ కానీ, ఇటువంటివన్నీ గాంధీజీ యొక్క సూత్రాలు. ఎందుకంటే ఆయన అలానే జీవించి చూపించారు. సో అటువంటి ప్రిన్సిపల్స్ వచ్చినప్పుడు ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్, ఈ యొక్క ఆర్టికల్ ఏ ప్రిన్సిపల్లోకి వస్తుంది అన్నప్పుడు యూ కెన్ ఫైండ్ ఎ క్లూ. Whereas socialistic principles we have seen, it is focusing mainly on the welfare of human beings, standard of living ani, equal pay for equal work ani, health ani, ila different aspects. And 43B, to promote voluntary formation, autonomous functioning and democratic control and professional management of cooperative societies. Then 46, the state shall promote educational and economic interest of the weaker section of the people, particularly that of scheduled castes and scheduled tribes and other weaker sections. Economic and educational interest of SC ST ni promote cheyali and other weaker sections kuda. 47, the state shall take steps to improve public health and prohibit consumption of intoxicating drinks and drugs that are injurious to health. So public health is a concern of socialistic principle as well as Gandhian principle. సో పర్టికులర్లీ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మద్యపానాలు ఇవన్నీ ప్రొహిబిట్ చేయాలి స్టేట్ అని చెప్తున్నారు. ఆర్టికల్ 48, మీరేమంటారు, ఇది సాధ్యమవుతుందా? వైన్ షాప్స్ అన్నీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ క్లోజ్ చేస్తూ ఒక చట్టం తీసుకురావచ్చా? తీసుకొస్తే పబ్లిక్ రెస్పాన్స్, మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Article 48, to prohibit the slaughter of cows and other milch and draught cattle and to improve their breeds. సో పశు సంపద, ఆవులు, దూడలు అటువంటివన్నీ
క్యాటిల్ పెంచడము, వాటి యొక్క బ్రీడ్స్ని ఇంప్రూవ్ చేయడము. తర్వాత లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. ద స్టేట్ షెల్ ఎండోవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అంటాము. ఎప్పటి నుంచో గవర్నమెంట్, ద ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్. అది ఇంతవరకు అవుతుందా అవ్వదా అనేది ద గాడ్ హ్యాస్ టు డిసైడ్. సో జనరల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ ఒక స్టాండర్డ్, ఒకే స్టాండర్డ్లో ఒక చట్టం ఉంటుందన్నమాట. పర్సనల్ లాస్ అనమాట, పర్సనల్ లాస్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ముస్లిం మేల్ కెన్ మ్యారీ అప్ టు 4 wives, బట్ ఏ హిందూ మేల్ కెన్ మ్యారీ ఓన్లీ 1 wife. ఇలా కొన్ని తారతమ్యాలు ఉన్నాయి. కొన్ని ఇన్హెరిటెన్స్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, అడాప్షన్కి సంబంధించి పర్సనల్ లాస్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ రైట్ ఫర్ వన్ ఈజ్ నాట్ రైట్ ఫర్ అనదర్. అలా ఉండకూడదు, అందరికీ యూనిఫామ్గా ఉండాలని చెప్పి అంటారు. అయితే గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్. అది మీకు తెలిసే ఉండొచ్చు. ఆర్టికల్ 45 టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ ద కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. సో 6 years వరకు అందరికీ పిల్లలకి చైల్డ్హుడ్ కేర్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్తున్నారు. టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ అండ్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. సో శాస్త్రీయ పద్ధతుల ద్వారా, ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా, మిషనరీ ఇంటిగ్రేషన్ ద్వారా అగ్రికల్చర్ చేయాలి. సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా టెక్నాలజీని వాడాలి, ఇంకా మంచిగా చేయాలని చెప్తున్నారు. 48 టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ. సో ఎన్వైరన్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి, ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ ఆఫ్ ద కంట్రీని ప్రొటెక్ట్ చేయాలి, సేఫ్ గార్డ్ చేయాలని చెప్తున్నారు 48Aలో. దీస్ ఆర్ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. సో ఎన్వైరన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఉన్న ఎన్వైరన్మెంట్ని బట్టి మన యొక్క మూడ్ ఉంటుంది. ఆర్టికల్ 49 ద స్టేట్ షెల్ ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్ ఆర్ ప్లేస్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఆర్ హిస్టారిక్ ఇంట్రెస్ట్. సో మాన్యుమెంట్స్ కానీ, ఆర్టిస్టిక్, హిస్టారిక్ సంబంధించిన కొన్ని స్థలాలు, కొన్ని స్టాచ్యూలు, కొన్ని కళాత్మకమైనటువంటి శిల్పాలు, ఇవన్నీ ప్రొటెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ మీరు చూడొచ్చు. ఆర్టికల్ 50 ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ టు సెపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్సు, పోలీసులు, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, వీళ్ళంతా జ్యుడిషియరీ కంటే వేరుగా ఉండాలి. జ్యుడిషియరీ మీద వీళ్ళ పెత్తనం ఉండకూడదు. అదర్వైజ్ న్యాయం చేయడంలో తప్పు జరుగుతుంది. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా న్యాయమూర్తులు సరైన న్యాయాన్ని డెలివర్ చేయలేరన్నమాట. దిస్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, not only for India, for any other country. Article 51 it declares that to establish international peace and security the state shall endeavor to. సో ఇది ఇంటర్నేషనల్ పీస్ని, అదేవిధంగా పీస్ అండ్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలంటే జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్షిప్ విత్ నేషన్స్. సో పక్క దేశాలతో, అన్ని దేశాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఫాస్టర్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్. ఇంటర్నేషనల్ లా మీరు LLB జాయిన్ అయితే చదువుకుంటారు. సో ట్రీటీ ఆబ్లిగేషన్స్, వాటికి సంబంధించి మంచి గౌరవప్రదంగా ఉండాలి ఇంటర్నేషనల్ లా పట్ల. ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ బై ఆర్బిట్రేషన్. సో ఆర్బిట్రేషన్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ ట్రెండ్ ఇన్ లా. సో ఆర్బిట్రేషన్ పద్ధతుల ద్వారా మనం డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ విధంగా ఎంకరేజ్ చేసుకోవాలని చెప్తున్నారనమాట ఆర్టికల్ 51లో. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ సోషలిస్టిక్, గాంధియన్ అండ్ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అండర్ ఆర్టికల్ 38 to 51. ఎందుకంటే 36 and 37 are talking something different which don't fall under any of this category, friends. Next, there are some amendments made in DPSP. 42nd Amendment Act ద్వారా 39A కొత్తగా ఇంక్లూడ్ చేశారు. ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ ఇవ్వాలి అని చెప్తుంది.
So this is many times asked in the law set, Article 39A, as well as 43A, participation of workers in the management of industries, 48A, to protect and improve environment. And then 44th Constitutional Amendment Act, 38లో సెక్షన్ 2 ఇన్సర్ట్ చేశారు. ద స్టేట్ షెల్ ఇన్ పర్టికులర్ స్ట్రైవ్ టు మినిమైజ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎలిమినేట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ నాట్ అమాంగ్స్ట్ ఇండివిజువల్స్ బట్ అమాంగ్స్ట్ గ్రూప్స్ అని ఇన్సర్ట్ చేశారనమాట. సెక్షన్ 2 పెట్టి 38 క్లాస్ 2. ఇట్ ఆల్సో ఎలిమినేటెడ్ ద రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇది మీకు తెలుసు. We have discussed clearly when we are talking about Article 31, which was repealed or omitted. The 86th Amendment Act 2002, it changed the subject matter of Article 55 and made elementary education a fundamental right under Article 21A. So, 86th Amendment Act 2002, ఎడ్యుకేషన్ గురించి కొన్ని మార్పులు తెచ్చింది. ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వచ్చి ఇది ఏ అమెండ్మెంట్ అని అడిగితే 86th 2002 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ అమెండ్మెంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ఒక క్లాజ్ని ఇంక్లూడ్ చేసింది. అండ్ ఈ అమెండ్మెంటే ఆర్టికల్ 21Aలో రైట్ టు ఎడ్యుకేషన్ని ఒక ఫండమెంటల్ రైట్గా తీసుకొచ్చింది 6 to 14 years. ఇక్కడేమో మనం చూస్తే అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years వారికి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ సేఫ్ గార్డ్ ఉండాలని చెప్తుంది. చూడండి 45 ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఉండాలని చెప్తున్నారు. రైట్. సో దీస్ ఆర్ ద 3 important amendments. You must remember all these 3. Which of the following options is not related to economic justice according to Article 39? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి తప్పకుండా, డోంట్ మిస్. అండ్ మెగా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ టీజీ అండ్ ఏపీ లా సెట్ 2025 లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. వెబ్సైట్ లింక్ యాజ్ వెల్ యాజ్ యాప్ లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కృష్ణాస్ లారియల్స్, దిస్ ఈస్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఐడి. యూ కెన్ ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఫర్ విచ్ లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. And let us end this video with a William Shakespeare's quote, all that glitters is not gold. So మెరిసిందల్లా బంగారం కాదు. Sometimes we have to be very consciously make choices. Sometimes ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొఫెషన్ ఆ టైంలో చాలా బూమ్ అవుతుండొచ్చు. దెన్ యూ మే డిసైడ్ టు పర్స్యూ దట్ ప్రొఫెషన్. బట్ ఫ్యూచర్లో ఆ ప్రొఫెషన్కి అంత డిమాండ్ ఉండొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ బూమింగ్ and everybody choose CSE engineering. But now as AI has come, software engineers are losing their job in a bulk manner. So companies are throwing out their employees because the work done by 10 employees before is now being done by 1 employee integrating AI. ఆ విధంగా you can relate it to you. Make right decisions. You are not yet joined LLB, so if think once again whether you want to really pursue as an advocate or judge or do LLB and become a professor, or what is your goal. Don't go as per trends, guys. Pursue that really satisfies, pursue something that really makes you satisfied, that really helps you to live a life of satisfaction. That is what after all we are looking for, satisfaction. So otherwise no use. So this video is presented by me. My name is Krishnakant. I am a law set coach and LLM scholar at Osmania University. I thank you so much for watching this video, and let's meet in the upcoming video. Until then, bye bye. Have a nice day.